పవర్ ముఖ్యం కాదన్న, ప్రాంతం ముఖ్యం, ప్రేమను ముఖ్యం అన్నటువంటి అభిమానంతో ఈ పార్టీని కాపాడుకోవాలి, ఈ పార్టీని బతికించుకోవాలి, తద్వారా ప్రజలు బతికించుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇవాళ సమ్మక్క సారలక్కది పున్నం రోజు కాబట్టి నవీనమ్మ చెప్తా ఉన్నది అన్న, ఇవాళ సమ్మక్క సారలక్కల పున్నం దినం అన్న. వాస్తవంగా ఈ రోజు మనం పెట్టుకోవాల్సింది కాదు, కానీ ఆ పుణ్యం కన్నా కూడా ప్రజల పుణ్యము ముఖ్యం మనకు అని చెప్పేసి ఇలా. ఎందుకంటే సమ్మక్క సారక్క కూడా కాకతీయ రాజుతో కొట్లాడింది. ఎందుకు కొట్లాడింది అంటే ఇట్లనే కరువు వచ్చినది, భూమి స్థితి కట్టమన్నారు. కట్టమంటే మేము ఇక్కడ కడతామే, కాకతో మేము కట్టుకుంటే పైసలు నువ్వు కట్టమంటాం అని చెప్పినందుకు యుద్ధం చేస్తే ప్రాణాలను వెళ్ళిపోయినాయి మనకి. అంటే మన కోసం కొట్లాడినటువంటి ప్రాణాలు పోతే వాళ్ళ దేవతలుగా కొలుస్తున్నాం సమ్మక్క సారక్కను. ఇలా పవర్ పోయిన ప్రజలు మంచిగా ఉండాలని కొట్లాడుతున్నాడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఈ పార్టీ వర్ధిల్లాలి, ఈ పార్టీ నిలబెట్టుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా ఆ రోజైనా పర్వాలేదు, ఇలా ఈ మీటింగ్ కాడికి ఇంత పెద్ద ఎత్తున కదిలించి ఇంత బలాన్ని చూపించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకనంటే మనం మొదలు పెట్టగానే చూసినావా, ఇట్లా మైక్ పట్టిందో లేదో దాంట్లో పీజీలు ఎగిరిపోయింది. ఇట్లా మొదలు పెట్టినమో లేదో ఆడ పీజీ ఎగిరిపోయింది. అంటే ఏమైంది, మేము ఇందాక అడుగుతున్నాడు, మా లచ్చన ఫోన్ చేసి నువ్వు రవ్వదికి ఫోన్ చేసి ఏది 24 గంటల కరెంట్ అలవాటివి, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వ వాళ్ళు ఇలా మీటింగ్ పెట్టుకుంటే మిగతా దానికే తీయబడుతుంది అని అంటే మేము ఏం చేస్తాం సార్, పైకి ఫోన్ సార్ ఒక 4 గంటల దాకా రిపేర్ చేయమని చెప్తున్నాడు సార్. 7 ఏం చేస్తాను అనుకుంటే ఎక్కువ తిమ్మంటున్నాడు ఫోన్ అంతే. ఏం లేదు, మందికి కూడా రిపేర్ అని చెప్పారు. కింద దానికి ఇంత మైక్ పట్టుకొని ఇన్ని రోజుల తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం అంటేనే ఎంత బాగా భయపడతా ఉన్నారు. ఇది చిన్న ఫీజు మాత్రమే ఎగిరిపోయింది, రేపు పొద్దుగాల ఇంకనే ఏముంటే పవరే ఎగిరిపోతుంది. అది కూడా మనం ఉంటాం. కాబట్టి అంటే మీకు ఏం చెప్తున్న పరిస్థితులు ఎట్లా ఉన్నదంటే ప్రజలను చూస్తే భయం అవుతుంది. ఎవడన్నా ప్రశ్నించేటోడు మైక్ పట్టుకుంటే కూడా భయం అవుతున్నది. ఇలా భయంతో బతుకుతున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిరోజు కూడా భయంగా బతకగలిగిస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఏడాది దినం అయిపోయింది మొదలనే, ఇప్పుడు ఏడాదిన్నర అవుతున్నది. ఈ ఏడాదిన్నరకే ఇంత ఆగమాగం అవుతా ఉన్నారు. ఎందుకు ఆగమాగం అవుతా ఉన్నారు అని అంటే 2 విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. మీరు దయచేసి, మీరు చాలా మంది మీ ముఖాలలో నేను రాగానే మునుపటి ఉత్సవం నాకు కొంచెం కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే అయ్యో ఏదో జరిగిపోయింది, ఏదో పోగొట్టుకుంటుంది కదా అనే బాధ మీలో ఉందన్న. అన్న ఏం పోగొట్టుకోలేదు, ఇంకా నాకు మరింత బాధ్యతనిచ్చారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల వైపు అప్పుడు ప్రభుత్వం నిలబడే వైపు నిలబడి మనం ప్రశ్నించడం, ఇలా ప్రజల వైపు ప్రజల అవసరాల మీద ప్రశ్నించే అవకాశం నాకు దక్కడం అనేది నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నా. ఎందుకనంటే 10 సంవత్సరాలు అధికారాన్ని కూడా చూసినాం, అధికారం ఎట్లా ఉంటుందో కూడా మనం చూసినాం, ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా మనం చూసినాం. ఒక్కసారి గీత అయిపోయిందనే మనం ఎందుకు ముఖాలు మార్చుకోవాలి? ఏమైపోయిందే, ఆడు 4 సార్లు ఓడిపోయింది. ఒక్కసారి ఓడిపోయినందుకే మనం గింత నారాజు అయినవా? ఆడు 4 సార్లు ఓడిపోయింది. అసలు ఎవడన్నా 4 సార్లు ఓడిపోయి గింత నిలబడ్డాడంటే ఒక్కసారి పోయేదానికి మనం ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరెవరు కూడా కించిది బాధపడకండి. నేను చాలా సంతోషంగా ఉన్నా, నిజంగానే సంతోషంగా ఉన్నా. ఏం కాదు, పవర్ మనదే, పవర్ రేపు పోతుంది. వాడు అనుకున్నాడా వస్తుందని అనుకున్నాడా? 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినది. కానీ మనకి ఏడాది దినం తర్వాత మళ్ళీ పవర్ వచ్చింది. ఇలా పవర్ లేకపోయినా పర్వాలేదు, మా పవర్ అంటే బీఆర్ఎస్, మా పవర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని ఇలా ఆ పవర్ కోరుకుంటా ఉన్నారు ఇలా మన ప్రజలందరూ కూడా.